క్షమించడం ద్వారా తిరిగి మీ పిల్లలుగా మీరు తీర్చుకున్న మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. తండ్రి, ఏ తండ్రి కుమారుణ్ణి ఇంతగా క్షమించని రీతిగా మీరు అనేక మార్లు మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నారు. మాకంటే ముందుగా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని మానవ మనుగడ భూమి మీద ప్రారంభమైనది మొదలుకొని ఎంతోమంది మీ బిడ్డలను క్షమిస్తూనే ఉన్నారు కనుకనే ప్రకృతి ఇంకా పనిచేస్తూనే ఉంది. మీ ప్రేమ లేకపోతే, మీ క్షమాగుణం లేకపోతే ఈరోజు ప్రకృతి నిలిచి ఉండేది కాదు, ప్రకృతిలో మేము ఉండేవాళ్ళం కాదు. కనుక మీ దీర్ఘశాంతమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాంటి దీర్ఘశాంతమును, ప్రేమను, కృపను మీ ప్రియకుమారులో సంపూర్తిగా మీరు మాకు చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా మీ లక్షణాలు మీ కుమారుని ద్వారా నేర్చుకొని ఆ లక్షణాల్లో బ్రతుకుతూ అనేకులకు మాదిరికరంగా క్రీస్తుకు సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీ కుమారుడి శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోనూ ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రలోనూ అనేక మంది బిడ్డలు చేయి వేశారు. వారు ఏ ఉద్దేశంతో వేశారో, ఎలాంటి స్థితిలో ఉండి వేశారో మీకు తెలుసు నాయన. హృదయాలను పరిశీలించగలిగిన దేవుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారికి వారు శిక్షావిధి కలుగజేసుకోకుండా తండ్రి ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకున్న దానికి ప్రతిఫలంగా క్రీస్తు మిగిల్చిన పాటలో కొదువైన వాటిని మా శరీరమందు మేము కూడా నెరవేర్చాలని సూచిస్తూ ఉన్న ఆ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళా సొంత కార్యాలు మాత్రమే కాక మీ కార్యాలు కూడా చేస్తూ మీకు మహిమ తెచ్చే విధంగా బిడ్డలు బ్రతకటానికి సహాయాన్ని దయచేయండి. అలాగే మరికొన్ని మాటలు మేము మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుడైన నన్ను మరుగుపరచండి తండ్రి. మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు మీ ఆత్మ సహాయంతో వివేచించి విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లల వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని బ్రతిమలాడుచు మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభములు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని భక్తిలో ఉన్న పిచ్చి లేక దేవుని పిచ్చిలో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు, లేదా దేవుని మత్తులో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారనే విషయాలు అనేక దినాలుగా ఒక్కొక్క భక్తుని చరిత్రను మనం కొంచెం ఆలోచిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా గత వారం ఒక భక్తుని గురించి మనం ఆలోచించాం. ఎవరైనా? ఇర్మియా గారు. ఈ వారం ఎహెస్కేల్ అనే భక్తుని గురించి ఆలోచిద్దాం. ఎహెస్కేల్ గారు ఇశ్రాయేలీలు ఆల్రెడీ క్రీస్తు పూర్వం 722-21 ఆ ప్రాంతంలో చెరలోనికి వెళ్ళిపోయారు. అష్షూరు రాజు యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షణ ఇస్తాడు, శిక్షించి దారిలో పెడతాడు. వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ఎవరైతే దేవునికి అవిధేయంగా వ్యతిరేకంగా బ్రతుకుతారో అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాడు. ఎన్నిసార్లు శిక్షించినా, ఎన్నిసార్లు వాళ్ళకి బోధ చేసినా వాళ్ళు మారకపోతే వాళ్ళని విడిచిపెడతాడు. ఇది పాత నిబంధన పద్ధతి. ఇప్పుడు కూడా దేవుడు కొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా చేసిన నిబంధన ద్వారా మనందరినీ రక్షించారు. రక్షించబడిన మనము ఎన్నోసార్లు దేవునికి అవిధేయతగా బ్రతుకుతూ ఉన్నాం. ఇలా బ్రతుకుతున్న తరుణంలో దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, శిక్షణ ఇస్తూనే ఉన్నాడు. కానీ శిక్షణ తీసుకుంటూ, శిక్షకు లోబడుతూ కూడా మరలా తప్పులు చేస్తుంటే ఒకానొక రోజు విడిచిపెడతాడు. ఇది బాప్తీసం తీసుకుంటే పరలోకం రాదా అంటే, బాప్తీసం తీసుకొని అంతం వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడు అప్పగించిన పని పూర్తి చేస్తేనే పరలోకం. ఇది ఖచ్చితం. మధ్యలో పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. ఆ పడిన సమయంలో పోతే అంతే సంగతులు. లేచి మళ్ళీ దేవునికి కృతజ్ఞతలు తెలిపి క్షమాపణ అడుగుతూ బతుకుతూ ఉంటే, దేవుడిని విడిచిపెట్టకుండా అంత్యదినం వరకు మనం బతుకుంటే ఖచ్చితంగా మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. కానీ మధ్యలో పూర్తిగా వదిలేస్తే, ఇశ్రాయేలీయులను ఎలాగైతే దేవుడు
ఇక శాశ్వతంగా విడిచిపెట్టాడు. అలాగా దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు అనేది ఇందాక మొదటి వర్తమానంలో మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత వారు బుద్ధిపూర్వకంగా తప్పిపోయిన ఎళ్ళ అలాంటి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం అని దేవుడే రాయించాడు కాబట్టి కష్టం. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకుండా యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికే ఈ పాఠాలు మళ్ళీ మనం చదవటం. పాత నిబంధనలు మనం అనుసరించాలని కాదు, కానీ పాత నిబంధనలోని శరీర సంబంధమైన విషయాలు లేదా ఛాయలో ఉన్న విషయాలు ఒరిజినల్లోకి వచ్చిన మనము, నిజస్వరూపంలోకి క్రీస్తు ద్వారా వచ్చిన మనము ఆ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి అవి సాదృశ్యంగా రాయబడినాయి. కాబట్టి అందులో నీ నీడను చూసి నిజాన్ని ఏంటో మనం గ్రహించాలని ఈ విషయాలు మనం ఆలోచించడం జరుగుతుంది. యెహెజ్కేలు గారు ఒక యాజకుడు. మనకి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదివితే, ఇలా యెహోయాకీను అనే రాజు యూదులను పరిపాలిస్తున్నాడు. అప్పటికే వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో బబులోనీయులు ఇక్కడ యూదుల్లోనే ఒకరిని ఇక్కడ రాజుగా ఉంచి యెరూషలేములో వాళ్ళు కొంతమందిని చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిన కాలంలో యెహెజ్కేలు గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమై 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటేని. అంటే ఈయన కూడా ఎక్కడున్నాడు? చెరలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ మధ్య కాపురం ఉన్నాడు. వీళ్ళంతా ఎక్కడున్నారంటే కెబారు నదీ ప్రదేశంలో కాపురం ఉన్నారు. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. ఒకటి కాదు, చాలా దర్శనాలు యెహెజ్కేలు గారికి కలిగినాయి. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు నాకు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా. ఎవరైనా బూజీ కుమారుడు ప్లస్ ఈయన చేసే పని ఏంటి? యాజకుడు అంటే లేవీయుడు. ఈయనకి ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీలకి ఆల్రెడీ అవిధేయులు అయిపోయారు కాబట్టి వాళ్ళు చెరలోకి వెళ్ళారు. యూదులు కూడా కొంత అవిధేయత కలిగి ఉండటాన్ని బట్టి ఒక బ్యాచ్ని చెరలోకి తీసుకెళ్లారు. యెరూషలేము ఇంకా నాశనం కాలేదు. 900 క్రీస్తు పూర్వం సుమారుగా 593-97 ఈ మధ్య కాలంలో యెహోయాకీను రాజుగా ఉన్న కాలంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ కాలంలో 5వ సంవత్సరంలో ఈ యెహెజ్కేలు గారికి దేవుడు దర్శనం ద్వారా విషయాన్ని చెప్పాడు. ఏంటంటే వీళ్ళకి ఇంకా ముట్టడి ఉంది, వీళ్ళు మళ్ళీ చెరలోనికి వెళ్తాడు మిగతా బ్యాచ్ కూడా అని ఒక విషయాన్ని సూచించడానికి యెహెజ్కేలు గారికి దేవుడు ప్రాక్టికల్గా నువ్వు ఈ విషయాలు చెయ్యి, ఇవి వాళ్ళ మధ్య కనపరచు అని వాళ్ళకి బుద్ధి కలగటానికి, భవిష్యత్తు చెప్పటానికి ప్రాక్టికల్గా మొన్న ఇర్మియా గారికి ఎలాగైతే ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పారో అలాగే యెహెజ్కేలు గారికి కూడా ప్రాక్టికల్గా నువ్వు ఈ పనులు చేయని దేవుడు దర్శనం ద్వారా యెహెజ్కేలు గారికి తెలియజేశాడు. అది మనం 4వ అధ్యాయము ప్రారంభవచనం నుండి చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభవచనం నుండి, నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయిము. అంటే పెంకు మీద ఏం రాయాలి? యెరూషలేము బొమ్మ వేయాలి. పట్టణం అంతా బొమ్మ కనపడాలి. ఆర్టిస్ట్ అయ్యాడు మరి ఆయనకి, యాజకుడికి బొమ్మలు ఎలా వచ్చు అంటే దేవుడిస్తే వస్తాయి అంతే. ఏమీ తెలియకపోయినా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తే ఆటోమేటిక్గా చేసేస్తాడు. పెంకు తీసుకొని యెరూషలేము పట్టణం యొక్క బొమ్మ దాని మీద వ్రాయిము అంటే గీయమన్నాడు బొమ్మని. మరియు అది ముట్టడి వేయబడినట్టు దాని ఎదుట బురుజులను కట్టినట్లు దెబ్బ వేసినట్లు దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్టు నీవు వ్రాయము. యెరూషలేము బొమ్మ, ఆ పట్టణం బొమ్మ, దాని చుట్టూ శత్రువులు వచ్చి ముట్టడి వేసినట్టు. ముట్టడి అంటే ఎలా వేస్తారంటే చెట్లన్నీ నరికేసి పట్టణం ప్రాకారం చుట్టూ పేరుస్తారు.
పట్టణం ప్రాకారం చుట్టూ ముట్టడి దెబ్బలు అంటారు వాటిని. ఇక సైన్యం చుట్టూ సమకూడి ఆడ రెడీగా ఉంటుంది, మోహరించి ఉంటారనమాట శత్రు సైన్యం వచ్చి. ఆ యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం బయట ఏం బొమ్మ ఏమన్నాడు, ముట్టడి దెబ్బ వేసినట్టుగా, అంటే చెట్లన్నీ నరికేసి పెద్ద కుప్పలు చెట్లు నరకటం అంటే 2-3 చెట్లు కాదు, కొన్ని వేల చెట్లు నరికేసి పట్టణం చుట్టూ పేరుస్తారు. అది ముట్టడి దెబ్బ. దాని చుట్టూ సైన్యం మోహరించి ఉంటారు. అలాంటి బొమ్మ దాని గీయమన్నాడు. దాని ఎదుట బురుజులను కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూ ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్టు నీవు వ్రాయము. ఆ ముట్టడి దెబ్బ చుట్టూ ప్రాకారాలను కూలగొట్టే యంత్రాలు అంటే ఫిరంగులు లాంటివి చుట్టూ పెట్టినట్టుగా అలాంటి బొమ్మ ఏమన్నాడు. అంటే బొమ్మ చూడగానే విషయం అర్థమైపోవాలి. యెరూషలేం పట్టణం, దాని చుట్టూ ప్రహరీ కూడా, పెద్ద కోట చుట్టూ ముట్టడి దెబ్బలు, చెట్లు నరికి దాని చుట్టూ వేయటం, ముట్టడి దెబ్బల చుట్టూ సైన్యం దగ్గర ఏమున్నాయి అంటే ఆ యంత్రాలు ఉన్నాయి, ప్రాకారాలని కూలగొట్టే యంత్రాలు ఉన్నట్టుగా ఆ బొమ్మలో వేయమన్నాడు. మరి ఇనుపరేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణం ముట్టడి వేయబడినట్టుగా ఉండును, నీవు దాన్ని ముట్టడి వేయువాడుగా ఉందువు, అది ఇశ్రాయేలుకు సూచనగా ఉండును. ఇదంతా ఎందుకు చెప్పాడంటే పట్టణం ముట్టడి వేయబడుతుంది, నీకు సాదృశ్యంగా పట్టణాన్ని ముట్టడి వేసేవాడుగా నువ్వు కనపడతావు. నీ ఫేస్ ఎట్టు ఉండాలి, యెరూషలేం పట్టణం తట్టు ఉండాలి. అంటే దేవుడు ముందుగానే హెస్కేల్ గారికి ఏం చెప్పాడంటే ఇశ్రాయేలుకి, యూదులకి రాబోయే భయంకరమైన చెరలోనికి వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఆ ముట్టడి అంటే బబులోను రాజు వచ్చి వాళ్ళని ఎలా బంధించబోతున్నాడో, ఎలా చెరలోనికి తీసుకెళ్ళబోతున్నాడు, ఈ విషయాన్నంతా ముందుగానే బొమ్మ రూపంలో చూపించాడు. మనం కూడా అప్పుడప్పుడు క్లిప్పింగ్స్ వేసి కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే చెప్పిన దానికంటే బొమ్మ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమైంది కాబట్టి ఈ ఫిగర్ చూపించి ఇశ్రాయేలుకి వినిపించు. ఏం జరిగిద్దంటే ముట్టడి వేస్తారు, శత్రువులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు అని ఆ విషయాన్ని బొమ్మ రూపంలో వేసి చూపించమన్నాడు. మరియు నీ ఎడమ పక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును వారి మీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. మళ్ళీ ఏం చేయాలి, ఇదొక ఫిగరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎడం పక్కన పడుకొని ఇశ్రాయేలు వారి దోషమును వారి మీద మోపాలి. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును, నువ్వు ఎన్ని దినాలు ఎడం పక్క తిరిగి పడుకుంటావు అన్ని రోజులు ఆ ఇశ్రాయేలు మీదకి వచ్చే దోషాన్ని నువ్వు భరిస్తావు. నువ్వు 2 రోజులు పడుకొని లేచావనుకో 2 రోజులే భరిస్తాడు, 10 రోజులు పడుకుంటే 10 రోజులు భరిస్తాడు. అంటే ఇశ్రాయేలీయులు అందరూ చేసిన దోషానికి ఒక ప్రవక్తని నువ్వు ఎన్ని రోజులు ఎడమ తట్టు పడుకుంటావో అన్ని రోజులు వాళ్ళ దోషాన్ని నిన్ను బట్టి, నువ్వు పడుకున్న దాన్ని బట్టి వాళ్ళని భరిస్తానంటున్నాడు దేవుడు. దీనిలో మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠం ఏంటంటే ఇతర ప్రజల కోసం, మంచోళ్ళ కోసం కాదు, చెడ్డవాళ్ళ కోసం ఒక మంచి వ్యక్తి ఏం చేయాలి చెప్పండి, చెడ్డోళ్ళ కోసం మంచి వ్యక్తి శ్రమను భరించాలి, శిక్ష భరించాలి. వాళ్ళ పాపాలు, వాళ్ళ దోషాలుకి శిక్ష మనం భరించటం కష్టమేనా, ఈజీగా ఉంటుందా? మంచోడి కోసమే మనం కష్టపడం. మంచోడికి సహాయం చేయాలంటేనే మనం అంతగా స్పందించం. ఒక చెడ్డోడి కోసం మనం స్పందించు, నువ్వు భరించు, వాడు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించు అంటే అస్సలు గిట్టేది కాదు మనకి కదా. ఆడెవడో తప్పు చేస్తే నన్ను శిక్ష భరించమంటారేంటి? పిల్లలను కూడా చూడండి, ఇద్దరు అలుసుకుంటారు, కొట్టుకుంటారు. ఇద్దరికి దెబ్బలు కొట్టామనుకోండి, తప్పు చేసింది వాడైతే నన్నెందుకు కొట్టామంటారు. పిల్లల్లోనే ఆ వ్యత్యాసం కనపడుతుంది. పెద్దోళ్ళు అయితే చూసావా, పాస్టర్ గారికి న్యాయం లేదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, గద్దించాలి, కానీ చెయ్యని నన్ను కూడా తిట్టాడు, గద్దించాడు. అందుకే చెప్తాను, పంచాయతీకి వచ్చినప్పుడు చాలామంది వాళ్ళు చేశారు తప్పు, సరే నీకు వాక్యం తెలుసు కదా, నువ్వెందుకు ఆ తప్పు చేసావు అని అడిగితే కాలుతుంది చాలామందికి. తెలియనోడు తప్పు చేస్తాడు, తెలిసినోడు కూడా అదే తప్పు చేస్తే
వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశానని సాకు చెప్తున్నారు. అంటే అవతల వాళ్ళు తప్పు చేసినా వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ తప్పు చెయ్యకూడదు. ప్లస్ వాళ్ళు చేసిన తప్పును నువ్వు భరించాలి. ఇది దేవుడు నేర్పుతున్న త్యాగం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనందరి దోషములు దేవుడు తన మీద మోపాను. మంచోళ్ళ కోసం ఎవడైనా చచ్చిపోతాడు, పరమ దుర్మార్గుల కోసం ఎవరైనా చనిపోతారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఆయన చనిపోవటానికి ముందు ఇలాంటి భక్తుల్ని దేవుడు మనకు చూపించాడు. ఆయన అనవసరంగా నేనెందుకు పడుకోవాలి, వాళ్ళు దోషానికి, వాళ్ళ తప్పులకి, వాళ్ళ పాపాలకి నేనెందుకు భరించాలి అని అనలేదు. అంటే దేవుని మత్తులో, దేవుని పిచ్చిలో ఉన్నవారు దేవుడు ఏది చెబితే అది చేస్తాడు. అది అన్యాయమే. వాస్తవంగా అవతలోళ్ళు చేసిన తప్పులకి మనం ఎందుకు భరించాలి అనిపించింది, మానవ సహజం అది. కానీ భక్తులకి దేవుడు చెప్పాడు చేయాలి, దేవుడు చెప్పాడు చేయాలి. అంటే వాళ్ళ కోసం నేను త్యాగం చేయాలా? దేవుడు చేయమన్నాడు కాబట్టి చేయటమే. ఎన్ని రోజులు నువ్వు పడుకుంటావో ఎడమ తట్టు, అన్ని రోజులు వాళ్ళ దోషాన్ని నీవు భరిస్తావు. నువ్వు పడుకున్న దాన్ని బట్టి కష్టమే కదా, ఒకే పక్క పడుకోవాలి, తిరగకూడదు అటు ఇటు కదండి. నిద్రలో రాత్రులు ఎన్నిసార్లు అటు ఇటు దొరుకుతాం? ఒకే పక్క పడుకొని ఒక 2-3 గంటలు అలాగే కంటిన్యూగా నిద్రపోతే చెయ్యేమైంది? తిమ్మిరి వచ్చింది. మళ్ళీ వెంటనే ఎలుకలుగా తిరగటం, మళ్ళీ రెండో పక్క పడుకోవటం చేస్తాం. ఉదయం రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేచేలోపు ఎన్ని భంగ్యంలో ఇస్తాం మంచాల మీద కదా. కానీ ఈయన ఎహెజ్కేలు గారు వాళ్ళ దోషం కోసం ఏం చేయాలి? ఎడం పక్కే పడుకోవాలట. 5వ వచనం, ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. అంటే దేవుడే లెక్క చెప్పేశాడండి. నీకు ఛాయిస్ ఇస్తున్నాను అనలేదు. నువ్వు ఎన్ని రోజులు పడుకోగలవో అన్ని రోజులే వాళ్ళ దోషాన్ని భరిస్తాను అని చెప్పలేదు. అలా ఎహెజ్కేలు గారికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకో, నొప్పి పుట్టగానే ఏమైంది చెప్పండి? నొప్పి పుట్టగానే ఎడం పక్క పడుకొని ఒళ్ళు సహకరించలేదనుకోండి, ఏమైంది? ఇంకా చాలే ప్రభు, 30 రోజులు ఉన్నాను, ఇంకా చాలే, ఇక 30 రోజులే భరించు అని లేస్తాడు పైకి. కానీ దేవుడు ఏం చెప్పాడంటే 390 రోజులు నీకు నిర్ణయించానంటే చచ్చినట్టుగా 390 రోజులు ఎడం పక్కే పడుకోవాలి. 390 9 కాదు, 90 అంటే 390, 390 రోజులు అంటే చచ్చినట్టుగా ఏం చేయాలి? 390 రోజులు. మందిరం అయిపోయినా సరే సాయంత్రం వరకు ఎక్కడే కూర్చుండవలను అన్నాను అనుకో, చచ్చారే. ఇది సాయంత్రం దాకే. 10 రోజులు ఇక్కడే కూర్చుండవలనంటే తిండి తెప్పలు లేవు, ఏమీ లేవు, మంచినీళ్ళు మాత్రం పోతాం, మధ్యలో టీలు ఇస్తాం అన్నాం అనుకో, ఉంటారా? నువ్వొద్దు, నీ మందిరం వద్దు, భక్తి వద్దు, పరలోకం వద్దు, లేచి జంప్ అయిపోతారు కదా. తలుపులు బద్దలు కొట్టుకొని, తలుపులు బంధించిన బద్దలు కొట్టుకొని పారిపోతారు. 390 రోజులు ఇక్కడే ఎడం పక్క పడుకోండి అందరంటే చెప్పండి, ఉండరు ఎవరు కదా. తన్నైనా పారిపోతాం. దేవుడు నిర్ణయించా అంటే ఎహెజ్కేలు గారికి, అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి అనే భక్తి ఉంటే అది కష్టమైనా చేస్తారంతే. ఇష్టమై చేయటం కాదు, కష్టమైనా ఇష్టపడి చేస్తారు, అది భక్తి అంటే. అలాంటి భక్తే దేవుడికి నచ్చేది. అలాంటి భక్తుల్ని పరలోక రాజ్యంలోనికి రాణిస్తాడు. ఉడతా భక్తి చేసేవాళ్ళని దేవుడు పరలోకం రానివ్వడు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని జడగొడతావు కాబట్టి. ఇక ట్రైనింగ్ ఇచ్చేది ఎందుకు చెప్పండి? ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? మంచి మార్కులు వచ్చి తెలుగు వాళ్ళకి ఇస్తారా? ఫెయిల్ అయిన వాళ్ళకి ఇస్తారా? చెప్పండి, ఫెయిల్ అయిన వాళ్ళకి ఇస్తారా? ఫెయిల్ అయిన వాడికి ఇచ్చే ఉద్యోగం ఏంటంటే వాచ్మెన్. బాగా పాస్ అయిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తారు. అలాగే దేవుడు కూడా పరలోకం ఎవరికి ఇస్తారంటే మంచి వాళ్ళకి, దేవుడి మాట విని విధేయత చూపిన వాళ్ళకే దేవుడు ఇస్తాడు. కాబట్టి 390 రోజులు నువ్వేం చేయాలి? ఎడం పక్కే పడుకోవాలి, ఎడం పక్కే పడుకోవాలి.
390 రోజులు నీకు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యోదావారి దోషములు భరింపాలను. ఇప్పటిదాకా 390 రోజులు ఎవరి కోసం? ఇశ్రాయేలీల కోసం. ఇశ్రాయేల్ కోసం 390. అంటే సుమారుగా నేను అనుకోవటం ఏంటంటే, సొలొమోను గారు మందిరం కట్టించిన దగ్గర నుంచి ఇశ్రాయేలీలు పాడైపోయిన వరకు సుమారుగా 400 సంవత్సరాలు యెరూషలేము దేవాలయం వెలసిల్లింది. యెరూషలేము దేవాలయం సొలొమోను గారు కట్టించిన దగ్గర నుంచి మళ్ళీ బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు వచ్చి దాన్ని కూలగొట్టే వరకు సుమారుగా 390-400 సంవత్సరాలు యెరూషలేము దేవాలయంలో ఆరాధనలు జరిగాయి. అంటే అప్పటి నుంచి సొలొమోను గారి తర్వాత ఇంకా విడిపోయిన ఇశ్రాయేలీలు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, అప్పటి నుంచి ఇశ్రాయేలీలు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ తప్పులన్నిటినీ నువ్వేం చేయాలి? 390 రోజులు భరించాలి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ యోదావారి కొరకు 40 దినాలు కుడి పక్కన పండుకొని ఉండి యోదావారి దోషాన్ని భరించాలి. అంటే టోటల్గా 430 దినాలు ఏం చేయాలి? యెహెజ్కేలు గారు 390 రోజులు ఎడమ పక్కన, 40 దినాలు కుడి పక్కన పడుకోవటమే. ఇంత త్యాగం చేయాలా? ప్రాక్టికల్గా ఎందుకు ప్రభా నేను పడుకోపోయినా వాళ్ళ దోషాన్ని నువ్వు భరిస్తావుగా అనొచ్చు కదా. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేశాడు? పడుకున్నాడు అంతే. ఆ టైంలో దేవుడు ఏది చెప్పాడో ఖచ్చితంగా దాన్ని చేశాడు. భక్తి అంటే అది, దేవుని పిచ్చి అంటే అలాగే ఉండాలి. నాకేం పని లేదా, పొద్దాకలేడా, పడుకోవటమేనా, ఇంకేదైనా కష్టమైన పని చెప్పొచ్చుగా, ఇంకోటి ఏదైనా చెప్పొచ్చుగా అని మనం దేవునికి సలహాలు ఇవ్వకూడదు. దేవుడు పడుకో అంటే పడుకోవాలి, లే అంటే లేవాలి, పరిగెత్తంటే పరిగెత్తాలి, అంతే. దేవుడు ఏది చెబితే అది చేయటమే భక్తుని యొక్క లక్షణం. యెహెజ్కేలు గారిలో పుష్కలంగా లక్షణాలు కనపడ్డాయి. యాజకత్వాన్ని పక్కన పెట్టాడు. యాజకత్వం చేయాల్సిన లేవీయుడు ఏం చేశాడు? ఎడం పక్కే పడుకున్నాడు, ప్లస్ కుడి పక్క పడుకున్నాడు. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యోదావారి దోషమును భరించవలను. సంవత్సరం 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగూ నేనుండగా, అంటే ఎన్ని దినాలు ఈయన పడుకున్నాడో అన్ని సంవత్సరాలు వాళ్ళు అవిధేయతగా ఉన్నారు ఇశ్రాయేలీలు అని అర్థం. అంటే 390 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అందరూ అవిధేయులుగా ఉన్నారు. ఒక 40 సంవత్సరాలు యూదులు అవిధేయులుగా ఉన్నారు. ఎందుకంటే మధ్యలో కొంతమంది మంచి రాజులు వచ్చారు యూదులను పరిపాలించడానికి, కొంతమంది చెడ్డ రాజులు వచ్చారు. టోటల్గా ఒక 40 సంవత్సరాలు యూదుల్ని లెక్కేశాడు. యూదుల కోసం 40 సంవత్సరాలు కుడి తట్టున పడుకోమన్నాడు. ఇలాగూ నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్టు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసి బాహు చాపి దాన్ని గురించి ప్రకటించము. చొక్కా ఉంటే ఏమైందంటే నీకు బట్టలు ఓడదెత్తారు, నీకు సిగ్గుపోయిద్ది అని అర్థం. ఇశ్రాయేలు యూదులకి ఏం పోయిద్ది? సిగ్గుపోయింది. దేవుని జనాంగం, దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు, వీరి వైపు కన్నెత్తి చూడాలంటేనే హడలెత్తిచ్చే శత్రురాజులకి పోయింది సిగ్గు. దేవుడు భయం లేకుండా పోయింది. ఈజీగా వచ్చి ఇశ్రాయేలు యూదుల్ని పట్టేసుకున్నారు, కొట్టేశారు, తీసుకెళ్ళి చెరలోనికి తీసుకెళ్ళి. అంటే దేవుని పక్షంగా నువ్వు ఉన్నంత కాలం నీ మీద ఈగ కూడా వాలకుండా దేవుడు కాపాడుతాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని విడిచిపెట్టి అవిధేయత చూపిస్తావో నువ్వు దేవునికి సిగ్గు తీసిన వాడవు అవుతావు. నీ వలన దేవునికి సిగ్గు కలుగుతుంది. నీ వలన సాతాను విజృంభిస్తాడు, సాతాను సంతోషిస్తాడు. దేవుడు అవమానకరంగా తల దించుకునే పరిస్థితి ఇదిగో ఆనాడు ఇశ్రాయేలుల వలన, యూదుల వలన జరిగింది. ఈనాడు క్రైస్తవులు అయిన మన వలన కూడా జరుగుతుంది అని సూచించడానికే ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. చొక్కాయిని తీసేయాలంట, బాహు చాపి యెరూషలేము గురించి ప్రకటించాలంట. పట్టణం ముట్టవేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటున ఉండునట్టు నిన్ను కట్లతో బంధింతును. 390 రోజులు అయిపోయింది, మళ్ళీ 40 దినాలు ఉండి ఒకళ్ళ ఒళ్ళు నొప్పులు వచ్చి తిరుగుతావే అని దేవుడు ఏం చేశాడంట? బంధించి పడేశాడు. ఇక తిరగడం. ఫస్ట్లోనేమో ఛాయిస్ ఇచ్చాడు, నిన్ను నిర్ణయించాను పడుకో అంటే పడుకున్నాడు. మళ్ళీ 40 దినాల్లో ఏమాత్రం తేడా వచ్చి లెగుస్తాడేమోనని దేవుడు ఏం చేశాడు? అక్కడ దేవుడు ఎంటర్ అయిపోయి బంధించేశాడు. ఇక కదలటానికి వీలు లేకుండా బంధించాడు. ఇక ఇశ్రాయేలు తప్పించుకోవటానికి అవకాశం లేదు. ఇక ఇశ్రాయేలు దోషాల్ని ఖచ్చితంగా నువ్వు మొయ్యాల్సిందే అని యెహెజ్కేలు గారికి సూచించాడు. ఇశ్రాయేలుకి
ఉన్న యూదులు చేస్తున్న అపరాధాలు దోషాలకి శిక్ష ఖచ్చితంగా తప్పదు, అయినా నువ్వు దాన్ని భరించాలి అంటే ఓర్చుకుంటున్నాడు దేవుడు. అంటే వీళ్ళందరూ చేసిన తప్పులు పాపాలు అపరాధాలకి ఎవరికి శిక్ష వేస్తున్నాడు? యెహెజ్కేలు గారికి శిక్ష వేస్తున్నాడు. ఈరోజు మనం అందరం చేసిన పాపాలు దోషాలు అపరాధాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద శిక్ష వేస్తున్నాడు. మనకి కొరింథీ 2వ పత్రిక 5:16 ఉంటుంది కదా. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కదా. ఎందుకనగా 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేశాను. గలతీ 3:14, గలతీలకు రాసిన పత్రిక 3:14. అందరి పాపములు ఆయన మీద మోపాడనమాట. 3వ అధ్యాయము గలతీ పత్రిక 13-14 కలిసి ఉంటాయి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. చాలండి. క్రీస్తు మన కోసము శాపమై, శాపగ్రాహి అయి, పుట్టినోట్లో చూడండి ఏముంది, శాపాన్ని గ్రహించాడు. ఎవరి శాపం? ఎవరికి రావాల్సిన శాపం అది? మనకు రావాల్సిన శాపం ఆయన గ్రహించాడు. ఇక్కడ యెహెజ్కేలు గారు గ్రహించాడు. యూదులకు రావాల్సిన శాపాన్ని యెహెజ్కేలు గారు గ్రహించి ఆయన పడుకున్నాడు. ఒకవేళ లేస్తాడేమోనని దేవుడు ఇష్టంగా ఆయన బంధించాడు. నువ్వు పడుకోవాల్సిందే, అట్లాగే ఉండాల్సిందే, ఏమాత్రం కదలటానికి వీల్లేదని బంధించాడు. యేసుక్రీస్తు వారికి కూడా అలాంటి స్థితే వచ్చింది. ఖచ్చితంగా నువ్వే భరించగలవు వాళ్ళ పాపాలు దోషాలు అపరాధాలన్నీ. యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగను. యెహెజ్కేలు గారు పొందిన పడుకోవటం విధానాన్ని బట్టి యూదులకి పరిష్కారం లభించింది, వాళ్ళకి స్వస్థత వచ్చింది. అంటే ఆ 40 సంవత్సరాలు వాళ్ళ దోషాన్ని యెహెజ్కేలు గారు భరించాడు. అది అక్కడ సూచనగా కనపడుతుంది. 6వ వచనం కూడా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. ఇక్కడ యెహెజ్కేలు గారి మీద యూదులందరి దోషమును, ఇశ్రాయేల్ అందరి దోషమును ఆయన మోపాడు. మళ్ళీ యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం. 40 సంవత్సరాలు ఆయన్ని కట్టతో బంధించేశాడు. 9వ వచనం, మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములు, చోళ్ళును, సజ్జలు, తెల్ల జీలకర్ర తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్కన మీద పండుకుని దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొని తినవలెను. కరువు వచ్చినప్పుడే ఇన్ని రకాల ధాన్యాలు కలుపుకొని రొట్టెలు చేసుకొని తింటారట. మామూలుగా అయితే ఏ ధాన్యానికి ఆ ధాన్యం పిండి పట్టించుకొని రొట్టెలు చేసుకొని తింటారు. కరువు వచ్చినప్పుడు అవి కొన్ని తెచ్చుకొని అన్నీ మిక్స్ చేసుకొని వాటిని పౌడర్ చేసుకొని రొట్టెలు చేసుకొని తినే అవకాశం వాళ్ళ కరువులో ఉంటుంది. యూదులు ఈ ఇబ్బంది అయినప్పుడు, చుట్టూ ముట్టడి వేసినప్పుడు గేటు దాటి బయటికి రావటానికి లేదు, బయట నుంచి యెరూషలేముకు వెళ్ళటానికి లేదు. ఆ నగరంలో ఉన్న ధాన్యం పంచుకొని తినటమే తప్ప బయటికి వెళ్ళి కూర్చునేది లేదు, పొలాల్లోకి వెళ్ళి కూర్చుకునే పరిస్థితి కూడా లేదు. గేట్లు తీయరు, బయట వాళ్ళు శత్రువు లోపలికి రాకుండా, వీళ్ళు బయటికి వెళ్లకుండా ముట్టడి వేస్తారు. కాబట్టి ఉన్న ధాన్యమే తినాలి. కాబట్టి కరువులో ఏం చేస్తారంటే అవి కొన్ని ధాన్యాలు కలుపుకొని రొట్టెలు చేసుకొని తినేది ఉంటుంది. కాబట్టి యెహెజ్కేలు గారికి కూడా దేవుడు రకరకాల శాఖాధాన్యాలని ఏర్పాటు చేసి, ఇదిగో ఈ ధాన్యాలన్నీ చేసి పిండి చేసుకొని రొట్టె చేసుకొని తినాలి.
అయితే రొట్టెను కాల్చుకోవడానికి ఎంత కఠినమైన నిర్ణయాన్ని దేవుడు చెప్పాడో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. దానికి కూడా మనం లోబడాలా దేవునికి? ఆడు చేసిన తప్పుకు నేనెందుకు ఫలాన్ని అనుభవించాలి, నాకెందుకు శిక్ష పడాలి అని ఫీల్ అవుతాం. అలా ఫీల్ అయ్యేవాడు భక్తుడు కాదు. ఎదుటివారిని ప్రేమించే లక్షణం మనలో ఉండాలి. అలాంటి లక్షణం మనకు లేనప్పుడు ఇంకా భక్తులం అవ్వం. ఇంక బయట వాడిని ప్రేమించలేని వాళ్ళం ఇంట్లో వాళ్ళని కూడా ఏం ప్రేమిస్తాం? ఇంట్లో భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఒకళ్ళనొకళ్ళు క్షమించుకొని ప్రేమించుకోకపోతే బయట వాళ్ళని క్షమిస్తాం? బయట వాళ్ళని క్షమించే అంత ఉదారత మనలో రావాలంటే, అంత క్షమాగుణం మనలో రావాలంటే ముందు ఇంట్లో వాళ్ళని, సంఘస్థులను ప్రేమించడం నేర్చుకోవాలి. వీళ్ళ కోసం త్యాగం చేయాలి. ఈ త్యాగమే కదా భక్తిలో మనకు నేర్పిస్తుంది. ప్రభువారు చేసింది ఏంటి? త్యాగం. త్యాగం అంటే అవతల వాడి నుంచి ఏమీ ఆశించకుండా ఉన్నది నువ్వు చేయగలిగిందంతా చేయటమే త్యాగం. వాళ్ళు ఏదో చేస్తే నేను చేస్తే అది త్యాగం అవ్వదు. అది చేసిన మేలుకు ప్రతి మేలు అంటారు. అది లోకనీతి. కానీ దేవుని నీతి ఏంటంటే అవతలోడు కీడు చేసినా సరే వాడికి ప్రేమించి వాడికి మేలు చేయటమే దేవుని నీతి. అది ఇక్కడ యెహెజ్కేలు ద్వారా మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమేమి ధాన్యాలట? గోధుమలు, యవలను, కాయధాన్యములు, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలను. 390 దినములు నీవు ఇలాగూ భోజనము చేయుచూ రావలను. 390 రోజులు తిండేందయ్యని అంటే అన్ని రకాల కలిపిన శాఖాధాన్యాలు, కూరగాయలు తెచ్చుకొని భోజనం చేయి. అయితే ఆ భోజనాన్ని వండుకునే విధానంలో నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున, అంటే ఎంత తినాలో కూడా కాటా పెట్టాడా? అంటే కాటా కూడా ఉంది ఇది యెహెజ్కేలు దగ్గర. జైల్లో పెడతారు కదా, జైల్లో ఖచ్చితమైన లెక్క ప్రకారంగా భోజనం పెట్టాలి. లెక్క తప్పకూడదు, తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. కాటా ప్రకారంగా నువ్వు భోజనం చేయాలి. ఎంత అంటే ఆయన కాటా 20 తులముల ఎత్తు చొప్పున భుజించవ, వేళకు తినాలి, వేళ తప్పకూడదు, టైం ప్రకారంగా తినాలి. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము తాగవలను, వేళకు తాగాలి. నీళ్లు కూడా ఎలా తాగాలో చెప్పాడు, తిండి కూడా ఎలా తినాలో చెప్పాడు, ఏం తినాలో చెప్పాడు, టయానికి తినాలని చెప్పాడు. అయితే ఇవన్నీ వండుకునే విధానం, యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజించవలను. ఘోరం కదండి. ఎంత శిక్ష ఏంటంటే, ఈయన ఎవరో యాజకుడు. యాజకుడు అపవిత్రమైంది ఏది తినడు, దేవుడు ఈ వద్దన్న పనులు చేయడు, చేయమన్నవే చేసే లక్షణం ఉన్న యాజకుడిని అశుద్ధమైన మనుష్య మలముతో చేసిన కాల్చిన వంట తినమంటున్నాడు. మామూలుగా వెనకటి రోజుల్లో వంటలు ఉండేవి. వంటలు అంటే పిండి వంటలు కాదు, గేదె పేడను తీసుకొని వరి పొట్టుతో కలిపి పిసికి ఇంతంత అరిసెల్లాగా చేసి గోడకు కొట్టేసేవాళ్ళు. పిడకలు అంటారు ఇంకో భాషలో వాటిని. అవి పొయ్యిలో వేస్తే బాగా కాలి ఎండిపోయిన తర్వాత. ఇప్పుడు అన్నీ ఎవరికి తెలియదు, అంతా గ్యాస్ వచ్చింది కాబట్టి పిడకలో తెలియవు, కట్టెలో తెలియవు, ఊదే పొయ్యి ఊదురు కొట్టాలి ఎవరికి తెలియవు. అంత గ్యాసు తిప్పటం, వెలిగేయటం, మండించటం, అది మాడిపోవటం. ఎందుకంటే వెలిగించి పక్కకి వెళ్తారు. అదే పొయ్యి అయితే దగ్గరే కూర్చోవాలి కదా, పొంగవు, అన్నం చక్కగా ఉడికేది. ఇప్పుడు ఇక్కడ వెలిగిస్తున్నారు, అటు పక్కకి వెళ్ళి టీవీ చూస్తున్నారు, ఈలోపు అన్నం ఏమవుతుంది? మాడిపోవటమో ఇంకేదో అయిపోవటమో. టీలు బౌల్ అయితే పాలు అయితే ఇంకా అడుగు అంకిపోవటం, పొంగి ఇంకిపోవటం. అంటే సుఖం అయిపోయింది. దేంతో కాల్చుకు తినమన్నాడు? మనుష్య మలము, గోమలం కాదు. కాకపోతే ఆయన భక్తుడు, దేవుడు చెప్పిందంతా వింటున్నాడు కాబట్టి, అయ్యా నేను ఎప్పుడూ అపవిత్రమైంది చేయలేదు అని దేవుడిని బ్రతిమలాడాడు. అందరూ చూచుండగా చేయాలంటే ఇది యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపాలను. ఇప్పుడు జనాలు చూసేటట్టు ఈ పని చేసాడు అనుకో యెహెజ్కేలు గారు, జనాలు ఏమనుకుంటారు చెప్పండి? ఈ యాజకుడే కానీ ఎంత నీచుడైపోయాడు అనుకుంటారు. మా పాపాలను బట్టి దేవుడికి ఆయనకి శిక్ష వేసి ఇలా వాళ్ళకి బుద్ధి రావటానికి చేయమన్నాడు అనుకోరు. ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? ఎంత జగజారిపోయింది, ఎంత నీచుడైపోయాడు, పిచ్చెక్కింది అయింది యెహెజ్కేలు గారికి అనుకుంటారు తప్ప
మేము చేసిన దోషాలు అపరాధాలకి దేవుడు ఈయనకి శిక్ష వేశాడన్న విషయం వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. భక్తులు చేసే పనులు భక్తిహీనులకు అలాగే అపార్థం అవుతాయి. ఇప్పుడు చాలామంది బైబిల్ని ఎందుకు వక్రీకరిస్తున్నారంటే వాళ్ళు భక్తిహీనులు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అందులో ఉన్న తప్పుల్ని వెతుకుతారు. నిన్న ఎవరో చెప్తున్నారు పాస్టర్ గారు, బైబిల్లో ఒక ఆయనకి చాలామంది భార్యలు ఉన్నట్టు పాస్టర్ గారికి, ఎందుకని అంతమందిని చేసుకున్నావు తప్పు కదా అని అంటే, ఏంటంటే మీరు అలా అంటారు, బైబిల్లో భక్తుల చరిత్ర చూడండి, దావీదు గారు, సొలొమోను గారు, ఇలాంటి భక్తులందరినీ చూస్తే ఎంతమందిని చేసుకున్నారు, దేవుడేమన్నా అన్నాడా? కాబట్టి వాళ్ళు భక్తులయ్యారు, వాళ్ళు మహాత్ములైనప్పుడు నేను ఎందుకు అవను అని నేను కూడా అందుకే చేసుకున్నాడు అన్నాడు. వాడికి అలా అర్థమైంది, ఏం చేస్తాం మరి కదా. బైబిల్ సరిగ్గా అందరికీ అర్థం కాదు. ఆత్మీయమైన కోణంలో ఆలోచిస్తేనే అర్థమైంది, ఆత్మ సహాయంతో ఆలోచిస్తేనే అర్థమైంది. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, భక్తులకి అర్థం కాదు. వాళ్ళు చూచుచుండగా యెహెజ్కేలు గారికి ఇలాగే వండుకొని తినమన్నాడు. అప్పుడు యెహెజ్కేలు గారు రిక్వెస్ట్ చేశారు, ఏమని? 13, నేను వాడిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతులని. ఎందుకు ఇలా తినమన్నాడంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, చెరలోనికి వెళ్ళిపోతారు. చెరలోకి వెళ్ళినాక అప్పటి వరకు అపవిత్రమైంది తినకుండా ఉన్న వీళ్ళు అక్కడికి వెళ్ళినాక ఏం తినాల్సి వచ్చింది? ఇంత భయంకరమైన అశుద్ధమైన ఆహారం తింటారు అని సూచించడానికి ఈయనకి మనుష్య మలంతో వండుకొని తినమన్నాడు. వాళ్ళు ఎప్పుడో తినే ఆహారం కోసం ఇక్కడ భక్తుని ఏం చేశాడు? మనుష్య మలంతో వీటన్నింటినీ వండుకొని తినమన్నాడు. అంటే వాళ్ళ పాపాన్ని ఈయన భరించాలి, వాళ్ళ అపరాధాలని దోషాలని ఈయన భరించాలి అని చెప్పాడు. కాబట్టి దేవుడు అయ్యో ప్రభువా యెహోవా, నేను ఎన్నడూనూ అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేను అనగా, ఆయన చూడుము, మనుష్య మలమునకు బదులుగా మారుగా నీకు గోమలమును నేను నిర్ణయించున్నాను, దీనితో నీవు భోజనము సిద్ధపరచుకొనమని సెలవిచ్చి. పోనీలే, మనుష్య మలం వద్దు, నువ్వు బతిమలాడేవుగా, నీ భక్తికి మెచ్చాను. గోమలం అంటే నిజంగా వంటలు చేసుకొని దాంతో ఎండబెట్టుకొని వంట వండుకొని తిను అని శాంక్షన్ చేశాడు దేవుడు. అంటే అప్పుడప్పుడు భక్తులు చెప్పిన చిన్న చిన్న కోరికలు కూడా దేవుడు వింటాడు అని మనకు అర్థమవుతుంది. 16, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెలను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారము బహు చింతతో రొట్టె భుజింతురు. ఎందుకు ఈయన తూనిక ప్రకారం తినమన్నాడు? తూనిక ప్రకారం ఎందుకు నీళ్లు తాగమన్నాడు అంటే, అక్కడ బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇలాగే ఇస్తారు, జైల్లో పెట్టి ఎలా ఇస్తారు? తూనిక ప్రకారం, లెక్క ప్రకారం కాటా పెట్టి భోజనం ఇస్తారు, కాటా పెట్టి నీళ్ళు ఇస్తారు, కొలత ప్రకారం. అవి ముందే వీళ్ళకి తెలియచేయటానికి వాళ్ళు చూచుచుండగా ఇవన్నీ చేయాలి. ఎప్పుడో జరగబోయే ఆ ఘోర ప్రమాదాన్ని సూచించడానికి భక్తుడిని వాడుకుంటున్నాడు దేవుడు. భక్తుడు ఇవన్నీ భరించాలంటే భరించాలి. దేవుని మీద భక్తి ఉన్నవారు, భయం ఉన్నవారు ఏది చెబితే అది చేస్తారండి. నేను ఇదెందుకు చేయాలి, అదెందుకు చేయాలని వంతులు పెట్టుకోరు. నీ స్థాయి ఏదైనా, మనం చెప్పాను కదా, దొడ్లు ఊడ్చే పని అప్పగిస్తే చచ్చినట్టు చేసేసారు వాళ్ళు. వాళ్ళ క్యాడర్ మర్చిపోయారు అక్కడ. నేను దేవుని సేవకుని, దేవుని పిల్లలకు పరిచర్య చేయడానికి నేను దేనికైనా దిగజారిపోతాను అనే స్థితిలోనికి వచ్చేశారు. మరి యాజకుడు ఏంటి, హాయిగా దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉండి అర్పణలో బళ్ళు తీసుకుంటూ అర్పిస్తూ దేవుని ప్రజల గురించి ప్రార్థన చేసే ఆయన పోస్ట్ ఏంటి మారిపోయింది. ఇప్పుడు ఆయన పోస్ట్ మారిపోయింది. నీచమైన కార్యక్రమాలు చేసే పరిస్థితులకు ఎందుకు వెళ్ళాడంటే, వాళ్లకు పాఠం నేర్పించడానికి దేవుడు ఎన్ని ఉపయోగించాడు. ప్రజలకు పాఠం నేర్పించడానికి దేవుడు నిన్ను వాడుకుంటే, నేను ఈ పని చేయను ప్రభువా, నా వల్ల కాదు అని అనకూడదు. పేతురు గారు అన్నారు, నేను ఎప్పుడూ అపవిత్రత నొండినవాడిని గాను, అశుద్ధమైంది నిషేధమైంది ఏది ఎన్నడూ నా నోట పడలేదు అన్నాడు. వదిలిపెట్టాడు, ఇంకంతే, ఆయన తినలేదు. కానీ అది ఒక విషయాన్ని చెప్పడానికి పేతురు గారికి ఎలాగైతే 4 చెంగులు పట్టిన దుప్పటి వంటి దాంట్లో భూమి మీద ఉన్న చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ అశుద్ధమైనవి, శుద్ధమైన, పవిత్రమైన, అపవిత్రమైన ఎలా చూపించాడో అన్ని జనులకు కూడా నేను దేవుడుగా ఉంటాను, వాళ్ళకు కూడా రక్షణ ఇస్తున్నాను అనే విషయాన్ని తెలియచేయడానికి పేతురు గారిని ఎలాగైతే దేవుడు వాడుకున్నాడు. పేతురు గారు వినలేదు, కానీ యెహెజ్కేలు గారు విన్నారు. ఆయన మాట తూచా తప్పకుండా పాటించారు. అది ఎందుకు చెప్పారు అంటే చెప్తున్నాడు కారణం. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెలను
ఆధారము నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొల ప్రకారము త్రాగుచు విస్మయముందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగజేసిన దోషం వలన నశించిపోవుదురు. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. అది ఇప్పుడే నీకు పాఠం ద్వారా చెబితే ఇది చూసైనా వాళ్ళు మారతారేమోనని, కానీ మారల. ఇస్కరియోతు మారాడా? యేసుక్రీస్తు వారు చివరి వరకు ఏం చేశాడు? క్షమించడానికి ప్రయత్నం చేశాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. ఎవరు ప్రభు అంటే, నాతో పాటు నా పాత్రలో ఎవడైతే తన ముఖం ఉంచుతాడో వాడే అనగానే నేనా అన్నారు. ఇస్కరియోతు యోధా కూడా ఏమన్నాడు? నేనా ప్రభు అన్నాడు. నీవు అన్నట్టే అన్నా కానీ బుద్ధిరా. ఇశ్రాయేలుకి ముందుగానే చెప్పాడు, చెప్పినా ప్రయోజనం లేదు, మార్పు ఏమీ రాలేదు. 5వ వచనం 5వ అధ్యాయం. మరియు నరపుత్రుడా, మరొక విషయాన్ని మరొక రకంగా చెప్తున్నాడు. ఇప్పుడు దాకా చెప్పింది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దోషాన్ని ఈయన భరించాలో చెప్పాడు. ఎలా వాళ్ళు చెరలోకి వెళ్ళినప్పుడు కొల ప్రకారంగా నీళ్లు, కొల ప్రకారంగా కాటా ప్రకారంగా భోజనం చేస్తారో ప్రాక్టికల్గా ఎహెజ్కేలు ద్వారా రుజువు చేశాడు. అయినా మార్పు రాలేదు. మరొక విషయాన్ని చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలు తూచి భాగములు చేయుము. మొత్తం చచ్చిపోయినప్పుడు ఎవరన్నా ఇంట్లో బంధువులు తల్లిలో తండ్రో ఎవరో చనిపోయినప్పుడు కొంతమంది సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తారు? మొత్తం క్షౌరం చేయించాడు. గడ్డాలు, మీసాలు, తల, ఐబ్రోస్ తీయాలండి. తీస్తే భయంకరంగా ఉంటారండి. అన్నీ తీసేస్తారు. తీసేది ఎందుకంటే అవమానకరం. అది బాధ లేదా విచారాన్ని వ్యక్తం చేయటానికి, ఇబ్బందికరంగా ఉన్నాం మేమని తెలియచేయటానికి మొత్తం వెంట్రుకలన్నీ తీసేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వెళ్ళే పరిస్థితిలో ఎలా ఎన్ని విడతలుగా ఏం జరిగిద్దో చెప్పడానికి ముందు మొత్తం వెంట్రుకలన్నీ తీసేయి. వెంట్రుకలను తూచి భాగములు చేయమని, అంటే భాగాలు చేయమన్నాడు. ఎన్ని భాగాలు? పట్టణం ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటిని 3వ భాగము కాల్చి 2వ భాగము తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దాన్ని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిమ్ము. 3 భాగాలు చేయమన్నాడు. 3 భాగాల్లో ఒక భాగాన్ని ఏం చేయమన్నాడు? కాల్చివేయమన్నాడు. 2వ భాగాన్ని ఖడ్గము చేత హతము చేయు రీతిగా దాన్ని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. కొన్ని మాత్రం మిగిల్చి చెంగున కట్టుకో. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారిని అందరినీ తగలబెట్టుము. కొంచెం చెంగున ఉంటే అందులో కొన్ని తీసి అగ్నితో కాల్చి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా పెడతారో, ఎన్ని శ్రమలు అనుభవిస్తారో ఇవన్నీ వాళ్ళకి తెలియచేయటానికి గుండు చేయించుకోమన్నాడు, గడ్డం గీసుకోమన్నాడు, ఈ వెంట్రుకలన్నీ 3 భాగాలు చేయమన్నాడు. ఇవన్నీ ముందుగానే చెప్పాడు. అంటే ఎప్పుడు ఈ సందర్భాలు జరుగుతాయి అని అంటే మనకి సమూయేలు 2వ గ్రంథంలో ఒకసారి 10వ అధ్యాయము 3వ వచనం నుండి చూడండి. 3 నుంచి 5 సమూయేలు 2వ గ్రంథం. అమ్మోనీయుల సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అమ్మోనీయుల ఘనులు తమ రాజుకు హానూనుతో ఇలాగో మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపనని నీవు అనుకొనిచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అనగా అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలు నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను.
అంటే ఇది అవమానకరమైన కార్యక్రమం. గడ్డం కొరిగించి క్షౌరం చేయించి బట్టలో సగం మాత్రం కట్ చేయటం అనేది అవమానకరమైన కార్యక్రమం. అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఇదే విషయాన్ని యెషయా గారు కూడా ప్రవచించారు. 7వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వరకు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము ఈ విషయాన్ని ముందుగానే యెషయా గారు ప్రవచించారు. అది యెహెజ్కేలు గారి ద్వారా ఇంకా కొద్ది సంవత్సరాల్లో మీకు ఇది జరగబోతుంది అని దేవుడు ముందుగానే ప్రవచనాన్ని యెహెజ్కేలు గారి ద్వారా ప్రవచింపజేశాడు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 18 నుంచి. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అశ్షూరు దేశంలోనికి కందిరేగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అంటే అశ్షూరు రాజు వచ్చి ఈ దేవుడు వేలగొట్టి పిలుస్తాడంట, విజిలేసి మరి రండి నా కుమారుల్ని పట్టుకుపోండి అని. అవన్నీ వచ్చి మెట్టల లోయల్లోనూ బండల సందుల్లోనూ ముండ్ల పొదల్లోనూ గడ్డి బీటలన్నిటిలోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా యూఫ్రటీసు నది నుండి అద్దరు నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడను గీచివేయును. అంటే ఆ అశ్షూరు రాజు వచ్చి వీళ్ళందరినీ ఎలా తీసేస్తాడో ఆ విషయాన్నంతా మళ్ళీ యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు ప్రవచింపజేస్తున్నాడు. ఈ ప్రవచనాలన్నీ వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు, కానీ వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ విషయాన్నే 5వ అధ్యాయంలో 11వ వచనం నుండి చూడండి ఒకసారి. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి గనుక, అంటే ఇశ్రాయేలు యూదులు ఈ పనులు చేశారు కాబట్టి కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపచేసేదను, నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవాకు కరవు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమగును. ఎంటుకలు 3 భాగాలు చేసి 3 భాగాలను ఏం చేయమన్నాడు? ఆ విషయాలన్నీ మళ్ళీ ఎక్కడ చెప్తున్నాడు. కరవు వచ్చి మీలో 3వ భాగం తెగులు చేత మరణమగును, 3వ భాగము తెగులు చేత మరణం, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టుదును. కొన్ని వెంట్రుకలు ఇలా విసిరేయమన్నాడు కదా, అలా చెదరగొడతాను అన్నాడు. చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను నేను ఓదార్చుకుందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడినై అలాగూ చేయవచ్చితనని వారు తెలుసుకుందరు. వాళ్ళకి తెలియటానికే ఇవన్నీ చేస్తానని ముందుగానే యెహెజ్కేలు గారితో దేవుడు ఈ ప్రాక్టికల్గా చేయించాడు. ఏమండి, పెంకు తీసుకోవటం, యెరూషలేము బొమ్మ వేయటం, దాని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టినట్టు బొమ్మ వేయటం, దాని చుట్టూ బురుజులు కట్టినట్టు, ఇది కోటగోడలు కూలగొట్టే యంత్రాలు ఉన్నట్టు ఈ బొమ్మలు వేయటం ఒక ఎత్తు అయితే, తర్వాత 390 రోజులు ఎడం పక్కే పడుకొని వాళ్ళ శిక్షను భరించాలి. ఆ తర్వాత యూదుల నిమిత్తం 40 దినాలు కుడి పక్క పడుకొని శిక్షను భరించాలి. ఈ కాయధాన్యాలు చిరుధాన్యాలు అన్నీ కూర్చుకొని ఎవలలో మరి చాలా ధాన్యాలు ఇవన్నీ కూర్చుకొని మనుష్య మలముతో దాన్ని వండుకొని తినాలన్నాడు. ఆయన రిక్వెస్ట్ చేయటాన్ని బట్టి గోమలాన్ని ఇచ్చాడు. దాంతో వండుకొని తిని ఇన్ని రోజులు దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా పాటించాడు. తన కోసమా, ఇశ్రాయేల్ కోసమా? ఇశ్రాయేల్ కోసము. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన కోసం తాను మరణించలేదు, తన కోసం తాను ఏ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి, పాప దేహముతో ఉన్న ఆయన కొంచెం కూడా అపరాధం కానీ దోషం కానీ పాపం కానీ లేదు కాబట్టి మాటతో కానీ ఆలోచనలో కానీ ఆయన పాపం చేయలేదు. మన కోసం ఆయన ఎలాగైతే ఇన్ని శ్రమలు అనుభవించాడో యెహెజ్కేలు గారిని అక్కడ సూచిస్తున్నాడు. ఛాయలో యెహెజ్కేలు గారు ఇశ్రాయేల్ నిమిత్తం యూదుల నిమిత్తం దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి, దేవుడు చెప్పింది కఠినమైన కష్టమైన చేయటమే భక్తుని యొక్క ధర్మం. అదే దేవుని మత్తులో ఉన్నవారు చేసే కార్యక్రమాలు కాబట్టి, అందులో కొంచెమైనా మనం నేర్చుకొని కష్టమైన పని అయినా నీ స్థితికి తగ్గ పని కాకపోయినా నీకంటే తక్కువ స్థాయి పని అయినా దేవుడు చెప్పాడు కాబట్టి ఇతరుల కోసం
మన కోసం కాదు, ఇతరుల కోసం దాన్ని చేయటమే భక్తుల లక్షణం అన్న విషయాన్ని యెహెజ్కేలు గారి ద్వారా నేర్చుకొని మనం కూడా దిగజారుతాం అనే ఆలోచన కాకుండా తగ్గింపు జీవితాన్ని కలిగి దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఎంత చిన్న పనైనా, ఎంత తక్కువ పనైనా, మన స్థాయికి తగ్గది కాకపోయినా తక్కువ స్థాయిలో ఉన్న పనైనా చేయటానికి యెహెజ్కేలు గారిలాగా సిద్ధపడాలని ఈ సందర్భంలో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆశీనుడు అయి ఉన్న మా కన్న తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి మా కొరకు మీ ప్రియకుమారుని భూమి మీదకి బలిగా అర్పించి మేము చేసిన పాపములు, దోషములు, అపరాధములన్నింటినీ ఆయన మీద మోపి ఆయన నలగొట్టడం మీకు ఇష్టమైంది. అలాగే తండ్రి, పూర్వము ఎంతోమంది భక్తులను భూమి మీద జీవింపచేసి వారిని ఇశ్రాయేలుకు మార్గదర్శకులుగా, యూదులకు మార్గదర్శకులుగా వారి క్రియల ద్వారా చూపించారు. అందును బట్టి స్తోత్రాలు. అందులో భాగంగా ఈరోజు యెహెజ్కేలు గారిని మా కళ్ళ ముందు పెట్టారు. ఆయన ద్వారా మేము నేర్చుకున్న పాఠం, ఇతరుల కోసం భక్తులైన వారు, మీకు నచ్చిన వారు, మీ ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎలా ప్రతి కార్యక్రమానికి సిద్ధపడతారో, ఎలా మీ మాటకు విధేయులై కష్టమైన పనైనా ఎలా విధేయతతో చేస్తారు అన్న విషయాలు మాకు నేర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. అలాగే మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తమ శ్రమల వల్ల విధేయతను నేర్చుకొని తను అసాధ్యమైన పనులు కూడా ఆయన కష్టంగా కాకుండా ఇష్టంగా చేసి మాకు మాదిరి ఉంచిపోయాడు ఆయన. కనుక మేము కూడా ఇతరుల కోసం ఎలాంటి శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు భరించాలో మాకు సూచించిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విని విడిచిపెట్టేవారుగా మేము ఉండగా వాక్యానుసారంగా మా జీవితాలను యెహెజ్కేలు గారి వలె, యేసుక్రీస్తు వారి వలె మలుచుకోవటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అక్కర్లు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటూ మీ పరిచర్య చేయలేని వారికి ఆర్థిక బలాన్ని ఇవ్వండి. అలాగే మానసిక బలహీనత, రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు మనోనిబ్బరాన్ని దయచేయండి. వివాహం కావలసిన యవనస్తులకు వివాహాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానాన్ని అనుగ్రహించండి. పిల్లలు స్కూల్కి వెళుతూ వస్తూ ఉండగా మార్గమధ్యంలో వారిని సురక్షితంగా గమ్యానికి చేర్చండి. మరి పుస్తకాలకు, మరి ఫీజులకు, అలాగే యూనిఫారాలకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని దయచేయండి. అలాగే గర్భంతో ఉన్న బిడ్డలకు మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని తల్లికి బిడ్డకు అనుగ్రహించి మీకు మరింతగా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దుర్గా యేసుబాబు యొక్క వివాహం ఘనంగా జరగాలని.